హలో అండి, తక్కువ మసాలాలతోటి చికెన్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఆయిల్ వేడయ్యాక 2 మీడియం సైజు ఆనియన్స్, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి మసాలా పట్టే వరకు మొత్తం కలుపుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించాలి. ఇలా వాటర్ అంతా సపరేట్ అయ్యాక 2 పెద్ద సైజు టమాటాస్ తీసుకొని కచ్చా పచ్చా మిక్సీ పట్టుకొని వేయాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కారం, రుచికి సరిపడా సాల్ట్, చెక్క లవంగంతో దంచిన ధనియాల పొడి, ఫైనల్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. 5 మినిట్స్ వరకు ముక్కలకు ఉప్పు కారం పట్టేలా ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ స్పైసీ లేకుండా ఇంట్లో పెద్ద వయసు వాళ్ళు కూడా తినే విధంగా సింపుల్ అండ్ టేస్టీ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిందండి. చూడండి ఎలా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్